లాస్ట్ క్లాస్లో మీకు నేను ఇండియాలో ఎవరైనా లోన్స్ తీసుకుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఎట్లా ఉంటాయో అవన్నీ కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఇండియా ఓన్లీ లోకల్ ఏరియాలో మాత్రమే మీకు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది గ్లోబల్ లెవెల్లో అనమాట. ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎవరైనా చేసినా కానీ ఏ స్టేట్లో ఏ కంట్రీలో చేసినా కానీ అవన్నీ కూడా మనకి తెలిసిపోయే విధంగా ఏదైతే రూల్స్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఆ రూల్స్ ఏంటో మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటి ఆబ్జెక్టివ్. ఈవెన్ ఇఫ్ a company is blacklisted by Indian companies, it could apply for loan overseas, and these overseas bankers may not aware of company's history. So there should be a global Aadhaar card number for companies, and they must be forced to get that number during. ఏమంటున్నారంటే ఇక్కడ మన ఇండియాలో అయితే మనం ఆధార్ కార్డ్ అప్లై చేసి ఆధార్ కార్డ్ నెంబర్ కంప్యూటర్లో కానీ ఆర్ సమ్ సిస్టమ్స్లో కానీ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది మనకు వస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళ స్కోర్ కరెక్ట్గా ఉందా ఆర్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అవన్నీ కూడా మనకైతే ఇండెఫినెట్ పీరియడ్లో మనకైతే ఎక్కడైతే తెలుస్తుంది. కానీ అదే గ్లోబల్ లెవెల్లో అయితే మనకైతే అక్కడైతే ఆధార్ కార్డు ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కోసమే రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ USA's subprime crisis, global financial crisis, the G20 and its Financial Stability Board came up with this LEI కాన్సెప్ట్, 20-digit ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఏంటంటే ఈ LEI నెంబర్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఏంటంటే ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అనమాట LEI అనేది. ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇది LEI అని. ఆఫ్టర్ ఇదేంటే 20-digit కోడ్. ఇదేంటంటే ఎలియాస్ గ్లోబల్ బాస్, గ్లోబల్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ ఫౌండేషన్, గ్లిఫ్, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ, ఎలియాస్ ఇండియన్ ఏజెంట్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియన్ ఏజెంట్ ఎవరంటే దీనికి ఇండియన్ హెడ్ ఎవరంటే క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. ఫ్రమ్ 1/10/2022 RBI has ordered all companies undertaking cross-border transaction of ₹50 crore or more to quote this number in financial transaction. ఏమంటున్నారంటే ఏదైనా మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో కానీ ఏదైనా చేస్తే కనుక మీరు ఇన్ కేసు కనుక 50 crore కంటే అబోవ్ చేస్తే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ కానీ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ సమ్ అదర్ స్టేట్స్ కనుక మీరు కనుక అట్లా చేసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఖచ్చితంగా వేయాలని చెప్పారు. ఇది పవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ 2007 అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 దగ్గర నుంచి మనకి రూల్స్ అయితే వచ్చినాయి. అదేంటంటే RBI has power to issue such directives under పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 దగ్గర నుంచి మనకి ఈ రూల్స్ అయితే మనం ఇట్లాంటి రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే ఈ మీకైతే ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అనేది ఖచ్చితంగా అప్లికబుల్ చేయాలి ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా అని చెప్పారు. దాని తర్వాత ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. ఈ ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూద్దాం ఈ యాక్ట్ గురించి. దిస్ యాక్ట్ టార్గెట్స్ ఎకనామిక్ అఫెండర్స్ అక్యూజ్డ్ ఆఫ్ చెక్ డిసానర్, లోన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, చిట్ ఫండ్ స్కామ్, మనీ లాండరింగ్ ఎక్సెట్రా వర్త్ మోర్ దెన్ 100 crores అండ్ లెఫ్ట్ ఇండియా టు అవాయిడ్ ఫేసింగ్ ప్రాసిక్యూషన్ అరెస్ట్. ఎవరైనా 100 crores కంటే ఎక్కువ కానీ ఫ్రాడ్ చేసిన, చెక్ ఇచ్చిన, ఒకవేళ చెక్ ఇచ్చిన, లోన్ ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా దివాలా తీసేసి వేరే స్టేట్ కంట్రీకి కనుక వెళ్ళిపోతే వాళ్ళు ఈ ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కింద అరెస్ట్ అవుతారు, ప్రాసిక్యూషన్ చేస్తారు, ఛార్జెస్ ఉంటాయని చెప్తున్నారు. అదేంటంటే స్పెషల్ కోర్ట్స్ అండర్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2010 will order the villain to appear within 6 weeks. If not, then he is declared fugitive economic offender. His Indian or his Benami properties will be attached. ఏమన్నారంటే ఎవరైనా 6 weeks వరకు అయితే టైం అవటం అయితే జరిగింది. 6 weeks అంటే 30+ 45 రోజులు టైం అయితే ఇస్తారు, గడువు అయితే ఇస్తారు తన కోర్టులో హాజరుపరచడానికి. 45 days కాదు, 42 days టైం అయితే ఇస్తారు. 42 days టైం ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు అనేది జప్తు చేయడం జరిగింది. అది ఇండియన్ అవ్వచ్చు కానీ ఇండియన్ ఓవర్సీస్ ఏదైనా ఆస్తులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్తున్నారు.
Once property attached, the Indian government will oversee its administration, liquidation. ఒకసారి కనుక ఇండియన్ గవర్నమెంట్ ప్రాపర్టీ కనుక ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ ప్రాపర్టీ అనేది తీసుకున్నట్లే అదే అడ్మినిస్ట్రేషన్ చేస్తే లిక్విడేషన్ కూడా అదే చేస్తుంది అని చెప్తున్నారు. దాని తర్వాత నో ఆర్డినరీ సివిల్ ఆర్ ట్రిబ్యునల్ కనుక గివ్ స్టే ఆర్డర్ విలన్ కెన్ మేక్ అపీల్ ఓన్లీ ఇన్ హైకోర్టు. ఏమంటున్నారంటే అది ఇది సివిల్ కోర్టు కానీ ట్రిబ్యునల్ కోర్టు కానీ ఏదైనా కోర్టు ఉందో కోర్టు దీనికి దీనికి ఇవ్వలేదని చెప్తున్నారు. ఓన్లీ హైకోర్టులో అంటే సుప్రీంకోర్టులో మాత్రమే వీళ్ళ యొక్క ఇదనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళ వాదనలు అయితే అక్కడ మాత్రం వినిపించుకోవాలని చెప్తున్నారు. If borrowers don't if borrowers don't pay surface actions give little recovery. CRR SLR insufficient to repay deposits, then bank collapse imminent, then how to protect the depositors. ఏంటంటే కట్టకపోతే మన సిచ్యువేషన్ అయితే అవన్నీ కూడా మీకు లాస్ట్ క్లాస్ అయితే చెప్పడం అయితే జరిగింది కదా. అది మీకు ఇలా డిఏసిజిసి ఈ టాపిక్ స్టార్టింగ్ 2-3 క్లాసెస్లో డిఏసిజిసి టాపిక్ గురించి చెప్పాను మీకు. 5 lakhs కనుక 5 lakhs కనుక మించి మీరు ఏ బ్యాంకులో కూడా డిపాజిట్ చేయకూడదు. ఓన్లీ 5 lakhs వరకు అయితే డిఐసిజిసి అండర్ ద ఆర్బీఐ యాక్ట్ మాత్రమే ఆదుకుంటుందని చెప్పాను. అదేంటంటే ఇది చూద్దాం. డిఐసిజిసి యాక్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ లిమిటేషన్స్ ఏమంటున్నారంటే డిపాజిట్ 1961 డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ రివిజన్ కోసం. 1961 Deposit Insurance and Credit Guarantee Corporation mandates that all type of banks must buy insurance on their deposit accounts from DICGC. ఏమంటున్నారంటే ఖచ్చితంగా 1961 రూల్ మనకి ఏం చెప్తుందంటే డిఐసిజిసి ద్వారా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అనేది పే చేయాలని చెప్తున్నారు. అదేంటంటే డిఐసిజిసికి బ్యాంక్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ అనేది పే చేయాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది చేసుకుంటానికి ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ అనేది పే చేయాలని చెప్తున్నారు. డిఐసిజిసి అయితే 100% ఓన్డ్ బై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ డిఐసిజిసి. ఇక్కడ మనకి ఏమంటున్నాడు వాడు, డిఐసిజిసి అనేది 100% ఓన్డ్ బై ఆర్బీఐ ద్వారా అయితే ఇదే దీని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరంటే ఆర్బీఐ మాత్రమే అని చెప్తున్నారు. దీనికి ఇది చెప్తున్నారు. బ్యాంక్ షట్ డౌన్ డిఐసిజిసి విల్ పే అప్ టు 1 lakh ఇన్సూరెన్స్ టు ఎవ్రీ డిపాజిట్ హోల్డర్ ఫర్ హిస్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే డిఐసిజిసి 100% ఓన్డ్ బై కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే హెడ్ క్వార్టర్స్ ముంబై ఉంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇది 1 lakh వరకు ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుందని చెప్తున్నారు. కానీ 2020 బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టారంటే మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్, 5 lakhs వరకు డిఐసిజిసి అనేది ఎనేబుల్ చేస్తుంది. ప్రతి ఒక్క లోన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్లో 10 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంక్లో, ఆ బ్యాంక్ దివాలా తీసింది అనుకోండి, మీకు 5 lakhs మాత్రం వస్తాయి. అదే కనుక మీరు ఓన్లీ 5 lakhs ఒక బ్యాంక్లో, ఇంకో 5 lakhs ఇంకో బ్యాంక్లో కనుక డిపాజిట్ చేసి ఉంచారు అనుకోండి,
ఒకవేళ ఇన్ కేస్ 2 బ్యాంక్స్ కూడా క్లోజ్ అయితే డిపాజిటర్గా మీకు 5+5 10 lakhs కూడా మీకు సేఫ్గా ఉంటాయి. అదే ఇక్కడ మనకి చెప్తున్నాను. ఏమంటున్నారంటే 2020 గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఏమంటున్నారంటే 2020లో ఏదైతే పెంచారు 1 lakh దగ్గర నుంచి ఎక్కడికి పెంచారు, 5 lakhs వరకు అయితే పెంచారు. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు 2020 గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. మనకి 2021లో క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేశారని చెప్తున్నారు. అదే ఏంటంటే బిఫోర్ అప్ టు 1 lakh డిపాజిట్ ఇన్స్టిట్యూట్ ఏమనేవారంటే 1 lakh వరకు ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అనేది ఇన్సూరెన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎంతకి ఇంక్రీజ్ అయింది, అది దట్ ఈస్ ఇంక్రీజ్ టు అబౌట్ 5 lakhs. 5 lakhs వరకు అయితే ఇంక్రీజ్ అయింది. వెన్ విల్ డిపాజిటర్స్ గెట్ బ్యాక్ అబౌవ్ అమౌంట్ నో క్లియర్ టైమ్ లైన్ ఆఫెన్ దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ మెనీ ఇయర్స్. ఇక్కడ మనకి కరెక్ట్గా టైం లైన్ అనేది కరెక్ట్గా ఉండేది కాదని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చే ఆ బ్యాంక్ దివాలా తీసిన తర్వాత డిఐసిసిసికి బారోవర్స్ అందరూ డిపాజిటర్స్ అందరూ ఆర్బీఐ కంపెనీ నుంచి ఆర్బీఐ డిఐసిసిసికి లెటర్స్ వెళ్ళి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో, ఏ బ్యాంక్ ఇస్తారో హ్యాండ్కి ఇస్తారు. ఇది వరకు అంతా హ్యాండ్కి ఇచ్చేవారు, అక్కడికి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసుకుని వచ్చి సంతకం పెట్టి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ ఇండియా కదా, డైరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మనం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడి వరకు 1 years పడిపోయి, కానీ ఇప్పుడు అంత టైం అయితే అవ్వట్లేదని చెప్తున్నారు. వెన్ ఆర్బీఐ ఇంపోజెస్ విత్డ్రావల్ మోరిషం ఆన్ వీక్ బ్యాంక్ విత్ ఇన్ 90 days ఆఫ్ దట్ ఈవెంట్ డిఐసిసిసి విల్ పే డిపాజిటర్స్. ఏమంటున్నారు, ఏదైనా మీకు లాస్ట్ 3-4 క్లాసెస్ ఫస్ట్ 3-4 క్లాసెస్లో చెప్పాను మీకు. ఏదైనా ఆర్బీఐ మొరటోరియం అనేది వీక్ బ్యాంక్ మీద పెడితే విత్ ఇన్ 90 days సెటిల్మెంట్ అనేది చేస్తుంది. ఏది డిఐసిజిఎస్ అనేది సెటిల్మెంట్ చేస్తుంది. తన పని కాదు అయినా సరే. ఎందుకంటే బికాజ్ మనది మీకు చెప్పాను కదా, మనది వెల్ఫేర్ స్టేట్, డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ ప్రజలే రాజులు, ప్రజలకు అనుగుణంగా రూల్స్ ఉంటాయని చెప్పి మీకు చెప్పాను. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే ప్రజలు అనేది నష్టపోకూడదు, వెల్ఫేర్ అనేది జరగాలి. వాళ్ళు ఆర్బీఐకి చెప్పకుండానే డబ్బులు వేసినా సరే డిఐసిజిఎస్ అనేది కరెక్ట్గా వాళ్ళకి డిపాజిట్ అనేది మనీ అనేది ఇస్తుంది. అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు. డిఐసిజిసి విల్ పే బ్యాక్ ది డిపాజిటర్స్ ఇన్ 90 days అని చెప్తున్నాడు. బ్యాంక్స్ హ్యాడ్ టు పే ప్రీమియం ఆర్ ఫీజ్ టు డిఐసిజిసి అట్ ద రేట్ ఆఫ్ 10 paise టు ఇన్షూర్ ఎవ్రీ 100 worth ఆఫ్ డిపాజిట్స్. ఏమంటున్నారంటే బ్యాంక్స్ హ్యాడ్ టు ప్రీమియం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది వరకు ఏంటంటే 100 రూపాయలు కట్టారనుకోండి, 100 రూపాయలకి 10 పైసలు అయితే ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉండేది. దట్ లీడ్స్ టు 0.10% అయితే ఖచ్చితంగా పే చేయాల్సి వచ్చేది. 100లో 10 పైసలు అయితే ఆ డిఐసిసిసికి బ్యాంక్ వాళ్ళు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఏదైనా దట్ ఇంక్రీజ్ టు 12 to 15 paise, 20% to 50% మోర్ దాన్ ద ఒరిజినల్ ఫీజ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి, 100 రూపాయలకి ఎంత ఇవ్వాలి, 12 నుంచి 15 పైసలకి అయితే ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. నాట్ ఇన్ ద కేస్ పావలా కూడా ఇవ్వచ్చు, కానీ బ్యాంక్స్ అయితే అన్ని ఒప్పుకోవు కదా. సో ఇన్ దట్ కేసు ఇప్పుడు ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉందంటే 12 పైసా దగ్గర నుంచి ప్రతి 100 రూపాయలకి ఏదైతే బ్యాంకర్స్ డిపాజిట్ చేస్తారో 12 పైసా నుంచి 15 పైసా డిఐసిసిసికి పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాట్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ కవర్డ్ బట్ ఎన్బిఎఫ్సిస్ నాట్ కవర్డ్. ఏమంటున్నారంటే అన్ని బ్యాంక్స్ కవర్ అయినాయి, ఎన్బిఎఫ్సిస్ అయితే కవర్ అవ్వలేదని చెప్తున్నాను. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్న బజాజ్ ఫైనాన్స్ అని ఇవన్నీ కూడా ఇందులో ఏమీ కవర్ అవ్వలేదు. ఓన్లీ కవర్ అయినవి ఏంటంటే ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే కవర్ అయినాయి అని చెప్తున్నాడు. దాని తర్వాత సేమ్ యాజ్ లెక్చరల్, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కూడా కొత్త రూల్స్ వచ్చిన తర్వాత కూడా సేమ్ బ్యాంక్స్కి అప్లికేబుల్ అయింది, ఎన్బిఎఫ్సిస్కి అప్లికేబుల్ అవ్వలేదు. సిట్ ఫండ్ కంపెనీలు అవన్నీ. ప్రీవియస్లీ డిఐసిసిసి ప్రొవైడెడ్ గ్యారంటీ కవర్ టు బ్యాంక్ ఆన్ ద లోన్స్ గ్రాంటెడ్ టు ప్రియారిటీ సెక్టర్ బారోవర్స్. ఏమంటున్నారంటే ఏదైనా మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ ఎవరైనా లోన్ అనేది రీపే చేయలేదు అనుకోండి, అప్పుడే ఇదివరకు దీనిపై ప్రీవియస్లీ దీనికి ఎక్స్ప్లెనేషన్గా ఇది ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైతే పిఎస్ఎల్ లోన్ తీసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, డిఐసిసిసి వుడ్ కవర్ లాసెస్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఇట్స్ నేమ్ కంటెంట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ పేరు నేమ్ ద్వారా వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి ఏం జరిగేదంటే వాళ్ళ లాసెస్ అనేది కవర్ చేసేవారు అని చెప్తున్నాడు మనకి. బట్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ సిడ్బీ 1990 నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ NCCCTC 2016 accelerated this credit guarantee work divided among many other ఆర్గనైజేషన్. కానీ ఫార్మేషన్ ఆఫ్ సిడ్బీ 1990లో సిడ్బీ అనేది ఫామ్ అయిన తర్వాత
ఈ క్రెడిట్ గ్యారెంటీ వర్క్ ఏదైతే ఉందో, ఈ కార్పొరేషన్ వర్క్ ఏదైతే ఉందో చాలా సంస్థలు అనేవి తీసుకున్నాయని చెప్తున్నాడు. ఇది 1990 తర్వాత. లిమిటేషన్స్ ఆఫ్ డిఐసిసిస్ అది అంతైతే ఇంపార్టెంట్ కాదమ్మా. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ డిఐసిజిసి. డిఐసిజిసి యొక్క లిమిటేషన్స్ ఎంతవరకు ఉన్నాయి, దాని యొక్క పరిమితులు లిమిట్లు ఎంతవరకు ఉన్నాయి మనం చూద్దాం. ఇఫ్ ఎ కస్టమర్ డిపాజిటెడ్ మోర్ దెన్ 5 lakh in a single or commercial cooperative bank, then he gets only 5 lakh from DICGC and not for the remaining amount. He must wait till RBI or cooperative registered liquidates the bank. ఏమంటున్నాడు వీడు, మీకు చెప్పాను కదా 10 లక్షలు వేసుకున్నా వీడికి 5 లక్షలు వస్తాయి. రిమైనింగ్ 5 లక్షలకి ఏం చేయాలంటే ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్బీఐ ఏదైతే రూల్స్ ఇస్తుందో ఆ రూల్స్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దాని తర్వాత ఆ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్ సంస్థ కానీ ఆ సంస్థని లిక్విడేషన్ టైం వచ్చేటప్పటికి, లిక్విడేషన్ టైం ఎంతైతే పీరియడ్ పడుతుందో ఆ పీరియడ్ ప్రకారం ఆ పీరియడ్ ప్రకారం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిఐసిజిసి డజంట్ కవర్ పిఎస్సిఎస్ అండ్ ఎన్బిఎఫ్సిస్ దో విక్టిమ్ మే అపోజ్ టు కోర్ట్స్. ఏమంటుంది, డిఐసిజిసి పబ్లిక్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ పిఎస్సిఎస్ కానీ అండ్ ఎన్బిఎఫ్సిస్ కానీ, మీకు చిట్ ఫండ్ కంపెనీస్ లాంటి సంస్థలు కానీ ఆర్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైనాన్స్ కంపెనీస్లో మీరు ఏదైనా డిపాజిట్ చేశారనుకోండి, ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే ఏదైతే ఉందో ఆ డిమాండ్కి డిఐసిజిసికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. దాని తర్వాత మీకు తదితర కోర్టులకు మాత్రమే వెళ్ళాలి. ఏది సివిల్ కోర్టులకి అవన్నీ ఎన్సీఎల్టీ అంటున్నా, ఇవన్నీ కోర్ట్స్కి మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. 2002లో ఏంటంటే యూటీఐ గవర్నమెంట్ ఓన్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేడ్ బిగ్ లాసెస్. ది డిఐసిసిసి నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూటీఐ క్లయింట్స్ బికాస్ ఇట్స్ నాట్ ఏ బ్యాంక్. సో గవర్నమెంట్ హ్యాడ్ టు పే 14,500 crores టు కస్టమర్స్ ఆఫ్ యూటీఐ మ్యూచువల్ ఫండ్. ఏం జరిగిందంటే 2002లో యూటీఐ అనేది యూటీఐ అనే బ్యాంక్ అనేది బ్యాకప్ అయింది. అది ఏంటంటే బిగ్ లాస్ అనేది వచ్చింది, దివాలా తీసే స్టేజ్లోకి అయితే వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే డిఐసిజిసి నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూటీఐ క్లయింట్స్ బికాస్ ఇట్స్ నాట్ ఏ బ్యాంక్. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే డిఐసిజిసి అదేంటంటే అది అసలు బ్యాంక్ కాదు, యూటీఐ అనేది బ్యాంక్ కాదు, సమ్ కార్పొరేట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అది అంతే. అదేమో లాస్లోకి వెళ్ళింది. అప్పుడు డిఐసిజిసికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు దీన్ని కొలాప్స్ చేయటం. అప్పుడు గవర్నమెంట్ 14,500 కోట్ల రూపాయలు యూటీఐ మ్యూచువల్ ఫండ్కి దాని కస్టమర్స్కి ఫ్రీగా దాని కస్టమర్స్కి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనాన్షియల్ సెక్టర్ లెజిస్లేటివ్ రిఫార్మ్ కమిషన్ ఎఫ్ఎస్ఎల్ఆర్సి అండర్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ 2011-13 recommended a new organization called Resolution Corporation by a Financial Resolution Deposit Insurance FDR bill. ఈయన ఏం చెప్పారంటే ఏదైతే డిఐసిజిసి ఉందో దాన్ని క్లోజ్ చేసి ఆ రిజల్యూషన్ కార్పొరేషన్ వయా ఫైనాన్షియల్ రిజల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ని తీసుకురావాల్సిన అవసరం అయితే మనకు ఉందని చెప్పి బిఎన్ శ్రీకృష్ణ గారు కమిటీ 2011-13లో అయితే మనకైతే ఒక సజెషన్ అయితే ఇచ్చారు. అంటే అది డిఐసిజిసి క్లోజ్ చేసి ఏదైతే రిజల్యూషన్ కార్పొరేషన్ అంటే ఎఫ్ఆర్డిఐ బిల్ ఉందో దాన్ని తీసుకురావాలని కోరారు. దాని తర్వాత గవర్నమెంట్ హ్యాడ్ ప్రపోజ్ ద ఎఫ్ఆర్డిఐ బిల్ ఇన్ 2017 but too much opposition in media public, so withdraw it in 2018. It's in different topic. ఏమంటున్నారంటే ఎఫ్ఆర్డిఐ బిల్ ఏదైతే ఉందో ఇది ఎఫ్ఆర్డిఐ బిల్ ఏదైతే ఉందో ఇది 2017లో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. బట్ టూ మచ్ మీడియా అండ్ పబ్లిక్ అటెన్షన్ ఏం చేశారంటే టూ మచ్ అపోజ్ చేశారు బిల్ని రాకుండా అయితే చేశారు. సో ఇన్ దట్ కేసు ఏంటంటే బిల్ రాలేదు. బట్ స్టిల్ ఇప్పుడు డిఎస్సిజిసే కంటిన్యూ అవుతుంది విత్ రిఫార్మ్స్. ఇది వరకు 1,00,000 ఇచ్చేవారు, ఇప్పుడు 5 లక్షల వరకు గ్యారెంటీ అనేది ఇస్తున్నారని చెప్తున్నారు మనకి. బ్యాడ్ బ్యాంక్ ఎన్ఈఆర్సిఎల్ ఐడిఆర్సిఎల్ ఏమంటున్నారంటే బ్యాడ్ బ్యాంక్, దీన్ని బ్యాడ్ బ్యాంక్ అంటారు. అవన్నీ కూడా హ్యాడ్ ఫౌండ్ దట్ 2000 మనకి ఎకనామిక్ సర్వే 2016-2017 డాటా ప్రకారం ఏంటంటే 2 lakh crore ఆఫ్ బ్యాంక్ మనీ ఈ స్టక్ ఇన్ లార్జ్ సైజ్ ఎన్పీ అకౌంట్స్. ఏమంటున్నారంటే 2 lakh crore ఏదైతే ఉందో అది ఎన్పీ అకౌంట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, లోన్ కట్టలేని వాళ్ళు, లోన్ ఎగ్గొట్టేసిన వాళ్ళు అక్షరాల 2 లక్షల కోట్లు మాత్రం 2 కోట్లు ఉంది. దిస్ సీమ్స్ టు ది 1/5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అప్పులు అండ్ 1/2 ఆఫ్ ది తెలంగాణ డెప్ట్స్.
నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దిస్ లోన్ అకౌంట్ హ్యావింగ్ 500 crore ఆర్ మోర్. ఏమంటున్నారంటే ఇందులో కొన్ని లోన్స్ ఏదైతే ఉన్నాయో 500 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. కొన్ని అయితే 500, కొన్ని లోన్స్ అయితే 500 కోట్లకి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ సమ్ టైమ్ ద రిజల్యూషన్ ఆఫ్ లార్జ్ సైజ్డ్ ఎన్పి అకౌంట్స్ ఇస్ డిఫికల్ట్ అండర్ ఐబీసీ కోడ్. ఏమంటున్నారంటే కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అదేంటంటే ఆ కంపెనీకి సంబంధించిన విజయమాలి సారీ ఒక కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీకి వేరే బ్యాంకులతో ఇంటర్స్టేట్ లింక్స్ అయితే ఉన్నాయి, వేరే వేరే కంట్రీస్తో లింక్స్ ఉన్నాయి. అందులో కొన్ని షేర్స్ వేరే 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 స్టేట్స్ వాళ్ళు ఇవి అందులో ఇప్పుడు 90% మన ఇండియన్స్ చేశారు అనుకోండి, దాన్ని ఎన్పిఐ కింద అసెట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 100% ఇండియన్స్ వాళ్ళు చేస్తారంటే దాన్ని ఇండియన్ ఎన్పిఐ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా కాదు. 90% ఇండియన్స్ చేసి 10% ఫారిన్ అసెట్స్ ఉంటే దాన్ని టచ్ చేయడానికి కోరలేదు. నాట్ ఈవెన్ 10 కదా, 1% వాళ్ళది ఉన్నా కూడా వాళ్ళు ఈవెన్ టచ్ చేయడానికి కూడా, మనం టచ్ చేయడానికి కూడా సరిపోం. సో అట్లాంటి రూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్ అయితే కొన్ని ఉన్నాయి మన ఇండియాలో. సో దానికి ఐబీసీ కోడ్ అనేది వర్తింప జరగదు. ఐబీసీ కోడ్ వర్తింప జరగదు. ఇందాక మీకు 20 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది చెప్పాను కదా, ఆ కోడ్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ ఐబీసీ కోడ్ ద్వారా 180 డేస్లో దానికి కేసు కంప్లీట్ చేయడం అట్లాంటివి అయితే ప్రొసీజర్స్ అయితే ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ విజయమాల్యా ఉంది, అదేంటంటే విస్కీ కంపెనీ, ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీ, ఇవన్నీ కంపెనీస్ కూడా ఆయన అకౌంట్లో ఉన్నాయి. కానీ దానికి స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించినవి కూడా ఫ్యాక్టరీస్ కొన్నాటికి అసోసియేట్ అవుతుంది. అవి మనం తీర్చలేము. వాటిని ఎన్పిఐ కింద వదిలేయటమే బెస్ట్. ఎందుకంటే ఒక 100 crores పోయినా మనకి 10,000 crores లాస్ వచ్చే పనులు మనం చేయకూడదు కదా. సో అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి. Under Surface Act, such assets could be auctioned off, but sometimes bidder and ARC, example Anil Ambani's ARC, do not have the financial capacity to purchase such big assets worth 500 to 500 crores. ఏమంటున్నారంటే సర్ఫస్ యాక్ట్ ద్వారా అలాంటి ఆప్షనింగ్ అయితే చేయొచ్చు, కానీ బ్యాంక్స్ దగ్గర కానీ ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ దాన్ని కొనుక్కునేంత అమౌంట్ అయితే లేదు. దాన్ని కొనుక్కున్న దాన్ని కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేసే అంత తాకత్ కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయటం అది అవుట్డేటెడ్ టెక్నాలజీ అయ్యి ఉండొచ్చు. అవుట్డేటెడ్ టెక్నాలజీ అయిందనే కదా అది బ్యాంక్రప్ట్ అయిపోయి మూలన పడేశారు ఆ కంపెనీని తీసుకొచ్చి ఏ బ్యాంక్ కూడా డెవలప్ చేయలేదు. వీళ్ళు బ్యాంకింగ్ సెక్టరే చూస్తారా, ఇవన్నీ ఈ బంద్ అయిన కంపెనీలు మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళే స్టార్ట్ చేయలేకపోయారు. ఈ బ్యాంక్ వాళ్ళు దాన్ని కొనుక్కుని, బ్యాడ్ బ్యాంక్స్ని కొనుక్కుని, వీళ్ళు ఏఆర్సీలు ఏఎంఆర్లు అందరూ కొనుక్కుని దాన్ని ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండదు. ఒకవేళ డబ్బు పెట్టుబడి పెట్టినా అది వాళ్ళ దగ్గర సఫిషియెంట్ మ్యాన్ పవర్ కానీ వర్క్ ఫోర్స్ కానీ ఏమీ ఉండదు. అది కొనుక్కున్న వాళ్ళకి వేస్ట్ తప్పించి ఇంకోటి ఉండదు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో అట్లాంటివే 500 crores అట్లాంటి ఎన్పి అసెట్సే బోల్డ్ ఉన్నాయి. అట్లాంటిదే అనిల్ అంబానీ రిలయన్స్ ఉంటే అది ముఖేష్ అంబానీ గారి దాన్ని మార్చి జియో కింద మనకి తీసుకురావడం అయితే జరిగింది. స్టార్టింగ్లో ఫ్రీ ఇంటర్నెట్ అన్నారు, దాని తర్వాత జియో స్పీడ్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ అందరికీ జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దేర్ ఫార్ ఎకనామిక్ సర్వే 1679 సజెస్టెడ్ టు సెటప్ ఏ బ్యాడ్ బ్యాంక్ నేమ్డ్ పబ్లిక్ సెక్టర్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ. ఏమన్నారంటే బ్యాడ్ బ్యాంక్ని సెటప్ చేయడం, ఎకనామిక్ సర్వీస్ ఏం సజెస్ట్ చేసిందంటే బ్యాడ్ బ్యాంక్ని తీసుకురావాలి మనం అని సజెస్ట్ చేసింది. అదేంటంటే పబ్లిక్ సెక్టర్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీని పారా అనేది తీసుకురావాలని చెప్పారు. To buy bad loan from try to get maximum value from loan restructuring or liquidation auction and observe the losses. ఇక్కడ ఈ బ్యాడ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే, లోన్స్ ఏం చేస్తాయి అంటే ఉన్న వాటిలో మంచి వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి ఆ తాకత్తు ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తికి ఆ కంపెనీని డిస్ట్రాయ్ అయిన కంపెనీని తీసుకుని దాన్ని మళ్ళీ రీమ్యానుఫ్యాక్చర్ చేసి జియోని తీసుకురావటం చేశారు. ఎందుకంటే తన అసెట్స్లో కొంచెం లాస్ అయినా ఈ తర్వాత అనేది ప్రాఫిట్లోకి తీసుకురావడం అయితే జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్స్ని తీసుకురావడం అయితే జరిగింది. దాని బడ్జెట్ 21 అనౌన్స్ సెటప్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్సీ కంపెనీని వచ్చారు. దాని తర్వాత ఏఎంసీ కంపెనీ టు టేక్ ఓవర్ ద బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. ఏంటంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఏఆర్సీ అండ్ ఏఎంసీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ బ్యాడ్ లోన్స్ అనేవి కొనుక్కుని వాటిని డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటాయని చెప్తున్నారు మనకి. మీకు ఇది టాపిక్స్ అనేది 2 classes బిఫోర్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది, 4 days బిఫోర్. దాని తర్వాత గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ షేర్ హోల్డింగ్ ఇన్ ఏఆర్సీ ఆర్ ఏఎంసీ. బ్యాంక్ విల్ సెట్ దిస్ ఆర్గనైజేషన్ అప్ విత్ దేర్ ఓన్ ఫండ్స్. ఏమంటున్నారంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విజయమాల్యాది ఉంది, అది విజయమాల్యా అసెట్స్ ఉన్నాయి, అవి లిక్విడేషన్ అయినాయి. ఆ లిక్విడేషన్ అయినాయి కొన్ని బ్యాంక్స్ అనేవి ఏఆర్సి కానీ ఏఎంసి కానీ అవి మానిటర్ అనేది చేస్తున్నాయి అని చెప్తున్నారు మనకి. ఇంట్లో గవర్నమెంట్కి ఎలాంటి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. ఓన్లీ ప్రైవేట్ బాడీస్ ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ ఇటువంటి ప్రైవేట్ బాడీస్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు మాత్రమే ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి తప్పించి అట్లాంటివి ఏదైతే లేవని వేరే గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే సంబంధం. వాళ్ళే ఈ రీకన్స్ట్రక్షన్ కానీ మేనేజ్మెంట్ కానీ చేయటం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ బ్యాడ్ బ్యాంక్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆర్ ఏంటంటే ధనార్థ మలేషియా ధనార్థ బ్యాంక్ అయితే ఇలాంటిది ఏఆర్సి ఎంసీ బ్యాంకు. దాని తర్వాత యూకేఆర్ కూడా ఉంది యూకేలో. అదే మనకి ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ ఎన్ఏఆర్సిఎల్ ఏఆర్సి, ఐడిఆర్సిఎల్ ఏఎంసి ఏంటంటే యాజ్ ఏ డిఫరెన్సెస్ మనం చూద్దాం ఎప్పుడు ఫామ్ అయినాయి. ఇవన్నీ బోత్ కూడా 2021లోనే ఫామ్ అయినాయి అని మనం చెప్పుకోవచ్చు. టైప్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. నెక్స్ట్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఇండియన్ డెప్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. తర్వాత టైప్ వచ్చి రిజిస్ట్రీ కంపెనీ అండర్ 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 కంపెనీస్ యాక్ట్. ఏంటంటే ఇది ఎటువంటి బాడీ కూడా కాదు, ఇది ఓన్లీ రిజిస్టర్డ్ యాజ్ ఎ కంపెనీ. ఇది ఏదైతే కంపెనీ దివాలా తీసిన కంపెనీ ఉందో అట్లాంటి కంపెనీ ఇది కూడా. ఒకవేళ ఈ ఏఆర్సీ అన్నది కూడా దివాలా తీస్తే ఇంకో కంపెనీ ఫామ్ అవుతుంది, మనం చెప్పలేము కదా. సో అది 10 years పట్టచ్చు, 20 years పట్టచ్చు, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్ అయితే రావచ్చు కదా. ఇన్ 4 years వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. ఇది ఇట్లానే ఏఆర్సీ రీకన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ కొనుక్కుంది అనుకోండి, ఇది కూడా దివాలా తీస్తే ఇంకో కంపెనీ చేస్తుంది. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. రిజిస్టర్డ్ కంపెనీ అనేది కంపెనీస్ యాక్ట్, ఇది కూడా సేమ్, బోత్ ఆర్ సేమ్. కంపెనీస్ యాక్ట్ ద్వారా అయితే రిజిస్టర్ అయినాయి అని చెప్తున్నాడు మనకి. టు పర్చేస్ బ్యాడ్ లోన్ అసెట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఏంటంటే ఆ బ్యాడ్ లోన్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, పురాతనమైన బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని వీళ్ళు పర్చేస్ చేసి దాన్ని రీమోడలింగ్ చేసి అండ్ రిసార్ట్ కింద కన్స్ట్రక్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటివి అయితే చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. టు మేనేజ్ వాల్యుయేషన్ ఆక్షన్ దోస్ బ్యాడ్ లోన్ అసెట్స్ విచ్ వర్ పర్చేస్డ్ బై ఎన్ఏఆర్సిఎల్. ఏంటంటే ఏదైతే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఏదైతే లోన్స్ చేసుకుందో ఈ కంపెనీ దాన్ని రీమోడిఫై చేసి రీమోడలింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉందమ్మా, పాడుబడిపోయిన థియేటర్ ఉంది. ఇది వరకు మనకి రీల్స్ ద్వారా అయితే సినిమాని ప్రొజెక్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు ఏమొచ్చింది, శాటిలైట్ అనేది వచ్చింది. ఈ శాటిలైట్కి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఆ థియేటర్ ఓనర్ ఏంటి, నేను కట్టుకోలేను, నేను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏఆర్సీ అన్నది వచ్చింది. ఏఆర్సీ అన్నది వచ్చి కొనుక్కుంది ఆ థియేటర్ని. కొనుక్కుని దాని మీద లోన్ ఉంటే ఆ లోన్ అంతా మాఫీ చేసి కొనుక్కుని ఎవరికి అప్పచెప్పింది, ఈ ఏఎంసీకి అని అప్పచెప్పింది. ఏఎంసీకి అప్పచెప్పి ఏం చెప్పింది, దీన్ని ఇక్కడ మీరు రీమోడిఫై చేయండి దీనికి చెప్పింది. చెప్పి ఈ ఏఎంసీ ఏం చేస్తుంది అంటే దీన్ని రీమోడిఫై చేస్తుంది అనమాట. అదే రెండింటికి తేడా. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఏంటంటే 51% ఏంటంటే ప్రైవేట్ పిఎస్బిఎస్ లైక్ ఎస్బీఐ, బిఓబి, పిఎన్బి. ఏంటంటే 51% ఇందులో ఎవరు వాటాదారులు అంటే ఎస్బీఐలు ఉంటారు. ఇందులో 49% ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటారు. కానీ దీనికి వచ్చేటప్పటికి రివర్స్ అయిందనమాట. 49% ఎవరు ఉంటారంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటారు, 51% ఎవరు ఉంటారంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటారు. టెన్యూర్ ఎంత, దిస్ ఆర్గనైజేషన్ విల్ ఎగ్జిట్ ఫర్ 5 years. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 5 years వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇది కూడా 5 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పాయింట్ 51% ఎవరి చేతిలో ఉందంటే 13.17% 8 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అదేంటంటే ఎస్బీఐ చేతిలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 12%, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. ఫ్యూచర్ సమ్ ఆఫ్ దిస్ పిఎస్బి మే గెట్ మర్జర్, సో పర్సంటేజ్ చేంజ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ బ్యాడ్ బ్యాంక్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది. సపోజ్ యాక్సిస్ బ్యాంక్ హ్యాజ్ ఏ బ్యాడ్ లోన్ అకౌంట్ ఆఫ్ 200. యాక్సిస్ మే కండక్ట్ ఆన్ 6 ఛాలెంజ్ ఆప్షన్. వెయిట్. ఓకే,
ఏంటంటే సపోజ్ యాక్సిస్ బ్యాంక్ అయితే బ్యాడ్ లోన్ ఆఫ్ ఒక యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి. యాక్సిస్ బ్యాంకు ఒక 200 రూపీస్ అనేది ఏదైనా బ్యాంక్ కట్టింది. కానీ అది యాక్సిస్ మే కండక్ట్ స్విచ్ ఛాలెంజ్, బ్యాడ్ బ్యాంక్ ఆఫర్స్ 100, అనిల్ అంబానీ జేఆర్సీ ఆఫర్స్ 95, మహేంద్ర ఆఫర్స్ 92. ఇక్కడ ఏం జరిగిందంటే బ్యాడ్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే స్విచ్ ఛాలెంజ్ చేశారు. స్విచ్ ఛాలెంజ్ ఎట్లా ఉంటుందంటే ఇది కొటేషన్ టైప్ అనమాట. కొటేషన్ టైపే, రివర్స్ కొటేషన్ అంటే ఎవరు ఎక్కువగా పాడితే వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు మనం. ఇది ఇక్కడ ఏంటంటే దాని యాక్సిస్ విల్ కోట్ కొటేషన్, దాని యాక్సిస్ విల్ సెల్ కొటేషనే దానికి ఆపోజిట్ టర్మ్స్. కొటేషన్లో ఎవరు ఎక్కువ తక్కువ వాల్యూ పెడితే వాళ్ళు కోట్ చేస్తారు, వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది డెలివరీ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకి డెలివరీ అవుతుంది. దాని పేరే స్విచ్ ఛాలెంజ్. కొటేషన్కి ఆపోజిట్ నేమే స్విచ్ ఛాలెంజ్. దాని తర్వాత సపోజ్ యాక్సిస్ బ్యాంక్, దెన్ యాక్సిస్ విల్ సెల్ టు బ్యాడ్ బ్యాంక్ ఫర్ 100 crore బికాజ్ ఇట్స్ హైయెస్ట్ బిడ్డర్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎక్కువ కోట్ చేశారో, ఎవరైతే ఎక్కువ స్విచ్ ఛాలెంజ్లో పాల్గొన్నారో వాళ్ళకి దీని యొక్క అమౌంట్ అయితే చేశారు, వాళ్ళైతే సేల్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. బ్యాడ్ బ్యాంక్ విల్ పే ₹100 పార్షియల్లీ ఇన్ కరెన్సీ ప్లస్ 15%, 15 రూపీస్ ఏమో ఇది కరెన్సీలో ఇస్తుంది. అట్లాగే పార్షియల్లీ ఇన్ సెక్యూరిటీ రిసిప్ట్స్లో ఎంత ఇస్తుంది అంటే 85 రూపీస్ అనేది సెక్యూరిటీ రిసిప్ట్స్లో ఇస్తుంది. ఏంటంటే సెక్యూరిటీ రిసిప్ట్స్ ఏంటంటే ఇది బ్యాడ్ బ్యాంక్ ద్వారా ఏదైతే ఉందో అదైతే బ్యాడ్ బ్యాంక్ ద్వారా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అనేది ప్రామిస్ చేస్తుంది అనమాట. నేను మీకు 85 రూపీస్ కూడా మీకు నేను రాబోయే 5 సంవత్సరాల్లో కానీ 2 సంవత్సరాల్లో కానీ పే బ్యాక్ చేస్తానని చెప్పారనమాట. ఇది కూడా మీకు ఇక్కడ అనుమానం రావచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఆ బ్యాంక్ కనుక దివాలా తీస్తే ఏంటి, ఆ బ్యాంక్ కనుక దివాలా తీస్తే ఇది సర్ఫాసీ యాక్ట్, గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా దీనికి సేఫ్ ఇన్స్ట్రుమెంట్ ఉందని చెప్తున్నారు మనకి. ఆ యాక్ట్ కనుక దాని అమెండ్మెంట్ రూల్స్ అయితే చాలా అవుతాయి. ఒక ఇన్ కేస్ సర్ఫాస్ యాక్ట్ ఏదైతే అమెండ్ చేస్తారో అనుకోండి, అమెండ్మెంట్ అవుతుంది. ఇఫ్ ద యాక్సిస్ బ్యాంక్ వెరీ అర్జెంట్లీ రిక్వైరింగ్ మనీ దెన్ హీ మే రీసేల్ ద SR at discount, example at 80 to another bank, ఇన్సూరెన్స్, పెన్షన్ కంపెనీ, AFI ఎగ్జాంపుల్ సిడ్బీ, నాబార్డ్ ఎక్సెట్రా. మనకి చెప్తున్నారు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కోడ్కి యాక్సిస్ బ్యాంక్కి అర్జెంటుగా అమౌంట్ అయితే కావాలి, కానీ ఆ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ డిపాజిట్ మీద 85 రూపీస్ వస్తాయి. అది అంతకాలానికి 85 రూపీస్కి వస్తాయి. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే తను తక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. 80 రూపీస్కి దాన్ని ఎవరికైనా సేల్ చేసుకునే అవకాశాలు యాక్సిస్ బ్యాంక్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొనుక్కున్నవాడు ఎట్లా 80 రూపాయలకి అమ్మాడు అనుకోండి, తను ఏమనుకుంటాడంటే ఈ 80 రూపాయలు ఖర్చు పెట్టిన దానికి మనకి 5 రూపాయలకి 5 yearsకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుందా. సో అట్లాంటి ఇంట్రెస్ట్ రేట్ థింక్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ కరెక్టా రాంగా అనే ప్రొసీజర్లో వాళ్ళు ఏంటంటే థింక్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు, ఆర్ఎల్స్ లీవ్ చేస్తారు, వేరే వాళ్ళు కొనుక్కుంటారు, బైబ్యాక్ చేస్తారు. ఆర్ ఈ యాక్సిస్ బ్యాంక్ కూడా 50 రూపాయలు కానీ 40 రూపాయలు కానీ ఫుల్ సేఫ్ మెథడ్లో దీన్ని సేల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాని రోజు న్యూ ఎస్ఆర్ హోల్డర్స్ విల్ రిసీవ్ మనీ 85 ఫ్రమ్ బ్యాడ్ బ్యాంక్ ఇన్ ఫ్యూచర్. ఈ బ్యాడ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఏఆర్సీ కానీ దీని దగ్గర నుంచి కూడా మనకి ఈ మనకి వీళ్ళైతే 85 రూపీస్ అనేది వీళ్ళు రిసీవ్ చేసుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, బ్యాడ్ బ్యాంక్. If bad bank faces problems in honoring the SR payment deadline, then Union government has given sovereign guarantee of ₹30,600 crore to security receipts. This sovereign guarantee valid for 5 years. ఏమన్నారంటే ఏదైనా బ్యాడ్ బ్యాంక్ కానీ ఇష్యూ అయిందనుకోండి, ఈ బ్యాడ్ బ్యాంక్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, ఆల్రెడీ దివాలా తీసిన దానికి పెట్టాం, మళ్ళీ ఇది దివాలా తీస్తే ఇది ఇంకో దివాలా అయింది, మళ్ళీ ఇది కూడా దివాలా తీస్తే అప్పుడు గ్యారంటీ ఏంటి, అప్పుడు మనకు వచ్చే ప్రొసీజర్ ఏంటంటే 30,600 crore అనే సెక్యూరిటీ రిసిప్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఆ సెక్యూరిటీ రిసిప్ట్స్ని గవర్నమెంట్ అనేది మనకు అందజేస్తుంది, మనకి ఇస్తుంది అని చెప్తున్నారు. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. కానీ దీని కాల పరిమితి ఎంత అంటే 5 years మాత్రమే.
ఈ 30,000 జాబ్ సెక్యూరిటీ ఎంతవరకు అంటే 5 years వరకు. అదే మనకి ఇక్కడ చెప్తారు బ్యాడ్ బ్యాంక్స్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ మనకి ఇక్కడ ప్రొసీజర్ ఏంటి అవి చెప్తున్నా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అదేంటంటే ఫాస్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఏ లార్జ్ సైజ్ ఎన్పిఏ. ఏంటంటే ఒక ఎన్పిఏ దివాలా తీసిన అకౌంట్ ఏదైతే ఉందో ఫాస్ట్గా ప్రాసెస్ అనేది మనకు అర్థమవుతుంది. దానికి మనకి ఆన్సర్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అంటే సెటిల్మెంట్ ఆఫ్ లోన్ కూడా టెన్యూర్ కూడా త్వరగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇండివిజువల్ బ్యాంక్స్ బ్యాడ్ లోన్ సైజ్ డిక్రీజెస్. ఏంటంటే ఉందో బ్యాడ్ లోన్ ఏదైతే ఉందో ఎన్పిఏ అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాంక్ వచ్చేవి తగ్గుముఖం అయితే పడుతున్నాయి. డెఫినెట్గా అయితే తగ్గుతాయి కదా. దాని లోన్ ఆటోమేటిక్గా రీపే చేస్తున్నారు జనాలు. సో లోన్ అనేది ఆటోమేటిక్గా రీపే చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రొసీజర్ ఫామ్ వీళ్ళకి అమౌంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీళ్ళకి అమౌంట్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది. వీళ్ళు వేరే వాళ్ళు 10 మంది లోన్ కరెక్ట్గా కట్టారనుకో వీళ్ళు 11th మెంబర్కి ఆ అమౌంట్ లోన్ ఇచ్చుకోవచ్చు. అండ్ శాలరీస్ కూడా వీళ్ళు పే చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫర్దర్ అల్టిమేట్లీ ద లాస్ కాస్డ్ బై ఆర్ పెయిడ్ బై డిపాజిటర్స్, ఇన్వెస్టర్స్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి వాళ్ళు ఏదైతే డబ్బులు ఎగ్గొట్టారో ఆ డబ్బులు ఎగ్గొట్టింది మనకి బ్యాంక్స్ ఎట్లా ఛార్జ్ చేస్తాయి అంటే 1 రూపీ ఛార్జ్ కానీ 2 రూపీస్ ఛార్జెస్ కానీ అవన్నీ కూడా ఛార్జ్ చేస్తాయని చెప్తున్నారు. అండ్ సమ్ అదర్ ఎక్స్ట్రా ఛార్జెస్, ట్యాక్సెస్, ఆ ట్యాక్సెస్ ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా పెరిగి ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు లోన్స్ కట్టుకోవడం వల్ల. బ్యాడ్ బ్యాంక్ ఎన్ఏఆర్సీఎల్ aims to resolve stressed loan accounts above 500 crore each. ఏమంటారంటే ఎన్ఏఆర్సీఎల్ ఏదైతే ఉందో ఈ స్ట్రెస్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ లోన్ క్లియర్ చేయాలని చెప్పి చూస్తుంది. 500 కోట్లు. టోటల్ అబౌట్ 2 lakh crores స్ట్రక్ ఇన్ సచ్ లోన్ అకౌంట్స్. ఈ లోన్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో 500 కోట్లు ఏదైతే 2 లక్షల కోట్లు అయితే ఇందులోనే ఎన్పిఏ అకౌంట్లోనే ఫిక్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు. దస్ ఇండివిజువల్ బ్యాంక్స్ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ నాట్ హ్యావింగ్ టు వేస్ట్ టైం హ్యాండ్లింగ్ విత్ ఎన్పిఏ బారోవర్. ఏమంటున్నారంటే ఏదైతే ఇండివిజువల్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే బ్యాడ్ బ్యాంక్ ద్వారా తీసుకొచ్చారో ప్రొసీజర్ అనేది తీసుకొచ్చారో 2 minutesలో 2 minutes 2 to 3 daysలో అయితే ఈ వర్కౌట్ అనేది కరెక్ట్గా జరిగి మొత్తం అంతా కరెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. బ్యాంకర్స్ విల్ బి ఏబుల్ టు ఫోకస్ ఎనర్జీ ఆన్ బిజినెస్ ఎక్స్పాన్షన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. Thus government taken an appreciable step. It will help in a wrong way in reinvigorating Indian banking sector. ఏమంటున్నారు దీనివల్ల ప్రొసీజర్ ఏంటంటే ఈ బ్యాంక్స్ అనేవి వాళ్ళగా ఓన్గా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ తీసుకుని వచ్చి ఆ కంపెనీస్ లాభాల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. దాని పేరే బ్యాడ్ బ్యాంకు. అంటే ఇదేంటంటే మనకి దీనికి ఒక కొత్త పేరు కూడా పెట్టారు, రీఇన్వోగేటరింగ్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అప్రిసియేషబుల్ స్టెప్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే బ్యాంక్స్ అని వాళ్ళు మాత్రం యూనివర్క్స్ అనేది చేస్తారు. ఓన్లీ సమ్ వర్క్స్ మాత్రమే చేయాలి కదా వాళ్ళు కూడా. వాళ్ళు అన్నీ అయితే డిక్టేట్ అయితే చేయలేరు కదా. అదే ఇక్కడ మనం చెప్తున్నారు. Thus government taken a appreciable prompt corrective action framework PCA framework. Next చూద్దాం explanation. ఈ పీసీఏ యాక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీసీఏ యాక్ట్ అనేది ఎన్బిఎఫ్స్కి అయితే వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఓన్లీ బ్యాంక్స్ మాత్రం వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు.
ఇదైతే వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్, డస్ ఇట్ మీన్ నన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్ నాట్ సూపర్వైజ్డ్ బై ఆర్బీఐ? ఆన్సర్, దే ఆర్ సూపర్వైజ్డ్ బై ఆర్బీఐ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ పీసీ యాక్ట్ గురించి చూద్దాం. దాని తర్వాత 2002 ఆర్బీఐ గవర్నర్ జనరల్ బిమల్ జలాన్ డిజైన్డ్ ఇట్ ఆల్ ఫర్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఆర్ఆర్బీస్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ తప్పించి మిగతా బ్యాంక్స్ కూడా తీసుకురావాలని లాగు చేశారు. దాని తర్వాత నెక్స్ట్ 2008లో ఏం జరిగింది? నాబార్డ్ అనౌన్స్ సెపరేట్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ఏంటంటే 2018లో నాబార్డ్ ఏదైతే ఉందో ఈ నాబార్డ్ అయితే ఫ్రేమ్వర్క్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేం జరిగిందంటే మనకు రీజనల్ రూరల్ బ్యాంక్స్కి తీసుకురావడం కోసం జరిగింది. బిఫోర్ 2022 ఆర్బీఐ మానిటర్డ్ బ్యాంకర్స్ ఆన్ ఫాలోయింగ్ ఇండికేటర్స్. ఏంటంటే ఆర్బీఐ బ్యాంకర్స్ దగ్గర నుంచి ఫాలో అయ్యేది. ఇప్పుడు అదే ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే పీసీబీ ఫ్రేమ్వర్క్ అయితే జరిగింది. ఇదేంటంటే క్యాపిటల్ సఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసేవారు, బ్యాసిల్ 3 నామ్స్ చేసేవారు. సో అవి. దాని తర్వాత నెక్స్ట్ ఇది కూడా సేమ్. దాని తర్వాత అసెట్ క్వాలిటీ రిపోర్టు, ఎన్పిఆర్ బ్యాడ్ లోన్ అవన్నీ కూడా. దాని తర్వాత సేమ్ యాజ్ లెఫ్ట్. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ, రిటర్న్స్ ఆన్ అసెట్స్, ఆర్ఓఏ రేషియో ఎంత ఉంది. ఇప్పుడు ఏమైందంటే అది లెవెల్స్ ఇష్యూ అయింది. ఇప్పుడు వరకు ఇది ఏంటంటే ఈ పీసీబీ ఫ్రేమ్వర్క్ ఏంటంటే బ్యాంక్స్కి సరిపోతుంది అని చెప్పారు. కానీ ఆర్బీఐ కూడా దీన్ని చెకింగ్ కూడా చేస్తుంది. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్గా అయితే బ్యాంక్స్కే ఈ పీసీబీ వర్క్ అయితే జరుగుతుంది, ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అయితే అట్లాంటిది అయితే నెక్స్ట్ వచ్చి ఎన్బిఎఫ్సిస్ కూడా ఉంటుంది, అది మీకు చెప్తాను. దాని తర్వాత దాని అకార్డింగ్లీ ఆర్బీఐ విల్ టేక్ కరెక్ట్ యాక్షన్స్. ఏంటంటే ఆర్బీఐ ఏంటంటే కరెక్ట్ డిసిషన్స్ అనేది తీసుకుంటుంది. ఏది యాక్షన్ లోన్స్ ఎక్కువగా ఫ్రాడ్యులెంట్ లోన్స్ కానీ జరగటం కానీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా. దాని తర్వాత ఆర్బీఐ గివింగ్ స్ట్రిక్ట్ వార్నింగ్, కండక్టింగ్ డీపర్ ఆడిట్ అండ్ సూపర్విజన్. ఏంటంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కానీ డీపర్ ఆడిట్, సూపర్విజన్ ఇవన్నీ కూడా అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత రిస్ట్రిక్టింగ్ బ్యాంక్ డైరెక్టర్ సాలరీస్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్. ఏంటంటే అప్పుడే డివిడెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డివిడెండ్స్ ప్రాఫిట్స్ ఇవ్వకపోవడం కానీ, శాలరీస్ కొన్ని సస్పెన్షన్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పాయింట్, రిస్ట్రిక్టింగ్ బ్యాంక్స్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ అండ్ లెండింగ్ ఆపరేషన్స్. ఏంటంటే బ్రాంచ్ అనేది ఎక్కువగా పెట్టడం కానీ లెండింగ్ ఆపరేషన్స్ ఆఫ్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫోర్సింగ్ మర్జర్ ఆర్ షట్ డౌన్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆ కంపెనీని మర్జ్ చేయటం కానీ ఫోర్స్ చేసి కంప్లీట్ చేయటం కానీ అవన్నీ కూడా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. If PCA listed bank wants to get whitelisted, it will have to downgrade its NPA, obtain additional capital and prevent its profitability. ఏంటంటే ఆ వైట్ లిస్ట్లోకి ఏదైతే పీసీఏలో లిస్టెడ్ అయిందో ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్ బ్యాంక్లో ఆ నేమ్ ఏదైతే లిస్ట్ అయిందో ఆ లిస్ట్ అయిన కంపెనీ వైట్గా మారాలంటే వాళ్ళ ఎన్పిఏ అనేది 0 చేసుకోవాలి. అలాగే వాళ్ళ ప్రాఫిట్స్లోకి తీసుకురావాలి ఆ తదితర కంపెనీలు. అప్పుడు మాత్రమే ఆర్బీఐ అనేది ఒప్పుకుంటుందని మనం ఇక్కడ చెప్పారు. పీసీఐ ఇస్ ఏ మానిటరీ పాలసీ, క్వాలిటీ ఆర్ సెలక్షన్ టూల్, డైరెక్ట్ యాక్షన్. ఏంటంటే అదొక మానిటరీ పాలసీ అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. దాని తర్వాత క్వాలిటీ ఆర్ సెలెక్టివ్ టూల్ అయితే ఉంది. దాని తర్వాత డైరెక్షన్ యాక్షన్ తీసుకుంటుంది. యాజ్ ఆఫ్ 2020 February 4 PSBs ఇన్ దిస్ లిస్ట్, దట్ ఈస్ అప్పుడు మనకి పిఎస్బిఐస్ అయితే ఏదైతే లిస్టెడ్ అయ్యి ఉన్నాయో అవి ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ అయితే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫర్ ఎన్బిఎఫ్సిస్. ఇందాక చెప్పాను కదా బ్యాంక్ మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ కూడా ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరినీ గ్యాదర్ చేసేది ఆర్బీఐ మాత్రమే. 80% వాళ్ళు ఏమంటారంటే అబ్బా మాకు సంబంధం లేదు, ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే మాకు సంబంధం లేదు,
80% ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కే మాకు సంబంధం ఉంది, రిమైనింగ్ 20 ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రిమైనింగ్ 20కి సంబంధం లేదు అన్నారు. కానీ రిమైనింగ్ 20 ప్రతి మానిటరీ ప్రతి పైసా మీరు తిరిగేది ప్రతిదీ అండర్ ద ఆర్బీఐ పర్వేవే ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. ఏదో ఒక లూప్ హోల్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ స్టార్టింగ్లో దానికి మాకు సంబంధం లేదు, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఇండైరెక్ట్గా వీళ్ళ హ్యాండ్సే అందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ తీసుకోండి, ఏదైనా కంపెనీ వాళ్ళకి బైబ్యాక్ చేయాలనుకోండి, ఎల్ఐసి అనేది ఒక కంపెనీది, ఒక ప్రైవేట్ కంపెనీని కొనుక్కుంది 2004 నుంచి 2017లో దాని క్లాసెస్ ఉంటే ఆ కంపెనీ ఆ బ్యాంక్ని కొనుక్కుంది. ఏది? ఎల్ఐసి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ది కాదా? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, ఎందుకంటే వీళ్ళకి అది ఇప్పటి వరకు ప్రైవేట్ ఇండస్ట్రీ, ఆ బ్యాంక్ అనేది ప్రైవేట్ ఇండస్ట్రీ. ఇన్ కేసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనుక్కుంటే అది సడన్గా గవర్నమెంట్ బ్యాంక్ అయిపోద్ది, వాళ్ళకి గవర్నమెంట్ శాలరీస్ అవన్నీ కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దాని తర్వాత లోపాయకరంగా ఏంటంటే ఎల్ఐసి ద్వారా కొనిపించి అది ఒక ప్రైవేట్ ఎంటిటీ, ఎల్ఐసి అంటే ఎల్ఐసి పెరువులో ఇది వస్తుంది అని చెప్పడం కోసం ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ని మనం జడ్జ్ చేయకూడదు, గవర్నమెంట్కి అన్ని తెలివితేటలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఐఏఎమ్స్లో ఐఐటీస్లో ఫ్రాడ్ తెలివితేటలు ఇంకెంత ఉండాలి? మీరే ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది కరెక్ట్గా బేస్గా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, ఇప్పుడు ఇక్కడ ఎన్బిఎఫ్సిస్ లేదని చెప్పాడు క్లియర్గా. అదేమని చెప్తే సింపుల్ లూప్ హోల్, ఇదంతా అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ జస్ట్ మీకు కంట్రీలో ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మీకు మానిటర్ చేసి చెప్తున్నాను నేను. ఏంటంటే ఏదన్నా లూప్ హోల్స్ కానీ లీగల్ ఇష్యూస్ వస్తే ఇవన్నీ కూడా చూపించి దానికి మాకు సంబంధం లేదు ఇవన్నీ చెప్పించుకుంటానికి, అంతకు తప్పించి అంతకు మించి అయితే ఎటువంటి యూజు లేదు ఇవన్నీ. ఇప్పటికి ఇది వచ్చి 10th టాపిక్ మేబీ, ఈ లోన్స్ ఎగ్గొట్టిన వాళ్ళకి రికవరీ ఎట్లా చేయాలి అవన్నీ కూడా తీసుకురావడానికి ఇది ఆల్మోస్ట్ 10th టాపిక్. మీరు లాస్ట్ 4 క్లాసెస్ నుంచి నేను ఇదే చెప్తున్నా. లోన్ ఈ మానిటర్ ఉంటుంది, సేమ్ బేస్. కొంతమంది అయితే పేరు మార్చి అదే టాపిక్ పేరు మార్చి ఏంటంటే అది ఎక్స్ట్రా 40 days యాడ్ చేస్తున్నారు. ఇంకోళ్ళు వచ్చి ఏంటంటే 10% షేర్ పెట్టి వేరే కంట్రీస్ నుంచి షేర్ తీసుకొచ్చి దీని అండర్లో ఇది రాదు, దీనికి మళ్ళీ కొత్త లా తీసుకురావాలి, కొత్త అమెండ్మెంట్ తీసుకురావాలి. మొన్న అది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు కడుతున్నారంటే వీళ్ళు డబ్బులు కట్టరు, మళ్ళీ దీనికి ఇంకో లూప్ హోల్ ఎతికి ఇంకో పెట్టుబడి పెట్టి ఆ లా అన్నది ఎండ్ అవ్వదు. ఈ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. వాళ్ళు లోన్స్ ఇచ్చుకుంటూనే పోతారు, ఇది అన్నది బ్యాంక్ డెప్ట్ అన్నది అవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎట్లాంటి ఓన్లీ పేపర్ ప్రింటింగ్ దండగా. నెక్స్ట్ చూద్దాం పాయింట్, ఆర్బీఐ టు మానిటర్ ఎస్బీఎఫ్సిస్ యూజింగ్ అండర్ 3 ఇండికేటర్ పారామీటర్స్. 3 ఇండికేటర్ పారామీటర్లో చూస్తుందంట. అదేంటంటే ఎన్పిఏ, బ్యాసిల్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ రేషియో ఉందా, బ్యాసిల్ Tier 1 క్యాపిటల్ ఉందా చూస్తుందంట. ఈ బ్యాసిల్ నామ్స్ గురించి అయితే మీకు డెఫినెట్గా ఒక రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ అకార్డింగ్లీ ఆర్బీఐ టు క్లాసిఫై ఎన్బిఎఫ్సిస్ ఇన్ రిస్క్ కేటగిరీ 1, 2, 3. ఏంటంటే రిస్క్ కేటగిరీ 1, 2, 3లో కేటగిరీస్ చేస్తారంట. ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళ కేటగిరీలో వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ రిస్క్ అనేది చేస్తారు. సెకండ్ రిస్క్ చేసిన తర్వాత థర్డ్ రిస్క్ చేస్తారు. దాని తర్వాత థర్డ్ రిస్క్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకో లూప్ హోల్ ఎతికి లోన్ ఎగ్గొట్టడానికి ఇంకో లూప్ హోల్ ఎతికితే వీళ్ళ దగ్గర ఆర్బీఐ దగ్గర సమాధానం ఉండదు. ఆ సమాధానం లేకే కదా వీళ్ళు అప్పుడే 10th టాపిక్ తీసుకురావటం. ఫస్ట్ ఎన్పిఏ తీసుకొచ్చారు 90 days, దాని తర్వాత స్టాండర్డ్ అసెట్స్, దాని తర్వాత సూపర్ స్టాండర్డ్ అసెట్స్ 180 days, దాని తర్వాత ఎలా కాదురా అబ్బాయి హౌసింగ్ ఫైనాన్స్ అన్నారు. హౌసింగ్ ఫైనాన్స్ అయిన తర్వాత సర్ఫాస్ యాక్ట్ తీసుకొచ్చారు. సర్ఫాస్ యాక్ట్ కూడా 4.8 years పడుతుంది, డిప్రిసియేషన్ ఆఫ్ ది వాల్యూ అసెట్స్ పడుతుంది. మేము బ్యాంక్స్ అన్న లాస్ అవుతున్నారు రా బాబు అన్నది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ముత్తుకుంటే ఏం చేసుకొచ్చారు, మళ్ళీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఐపీ అనేది ఇన్సాల్వెన్సీ ఐపీ అనేది తీసుకొచ్చి రావడం జరిగింది. ఐపీ తీసుకొచ్చి దాన్ని కరెక్ట్గా పెట్టారంటే మళ్ళీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ పెట్టారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ పెట్టిన తర్వాత మళ్ళీ 2 yearsకి దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అమెండ్మెంట్ తీసుకురావడం వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వేరే స్టేట్స్కి వర్తించి దీనికి మళ్ళీ వేరే కోడ్ రావాలని చెప్పి మళ్ళీ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అని పెట్టారు. మళ్ళీ జిఐ ట్యాగ్స్ అన్నారు. ఇవన్నీ కూడా
ఓన్లీ ప్రొటెక్షన్ రిస్క్ టేకింగ్ ప్రాసెస్ అమ్మా. రూ. 100 ఒకరికి లోన్ అనేది బ్యాంక్ ఏదైనా ఇచ్చిందంటే రూ. 20 ఓన్లీ ఫుక్కట్ ఛార్జెస్ ఖర్చు అవుతుంది తప్పించి వేరేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ లోన్ కట్టాలి, మీరు హౌస్ లోన్ ఒక అప్లై చేశారు, హౌస్ లోన్ ఓన్లీ హౌస్ లోన్ ఛార్జెస్ 50,000 వరకు ఛార్జ్ చేస్తాను. 50,000 ప్లస్ వరకే ఛార్జ్ చేస్తారు. ఈవెన్ ఫర్ ద 6 lakh అమౌంట్ లోన్కి మీరు వెళ్ళినా 50,000 మీరు పెట్టుబడి పెడితేనే కానీ వాళ్ళు లోన్ అనేది శాంక్షన్ ఆ శాంక్షన్ పత్రం రాదు, పెట్టదు ఏంటో. దాని తర్వాత ఇండియాలో కాస్ట్లీలు రెండు, ఒకటి లోను, నెక్స్ట్ జడిషియరీ. నెక్స్ట్ పాయింట్ అకార్డింగ్లీ ఆర్బీఐ టు నెక్స్ట్ హయ్యర్ రిస్క్ హయ్యర్ రిస్ట్రిక్షన్. ఎగ్జాంపుల్ రిస్ట్రిక్షన్ ఆర్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్, హాల్ట్ అండ్ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్. సారీ 50 minutesకి వెళ్ళిపోయింది ఇది క్లాస్. ఇది చెప్పి క్లోజ్ చేస్తాను మీకు. అలాగే అకార్డింగ్లీ ఆర్బీఐ టు క్లాసిఫై హయ్యర్ రిస్క్ హయ్యర్ రిస్ట్రిక్షన్, ప్రమోటర్స్ విల్ బి asked to infuse capital in NBFC. Above PCR norms applicable on deposit taking NBFCs. ఇది ఏంటంటే డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ సర్వో, ఫిన్సర్వో లాంటి వాటికి ఈ పీసీఆర్ నామ్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అది ఏంటంటే పారామీటర్స్ మీకు చెప్పాను కదా, ఎన్పిఏ పారామీటర్, బేసల్ ఎడ్యుకేసీ రేషియో క్యాపిటల్, అలాగే బేసల్ టియర్ 1 క్యాపిటల్, ఇవన్నీ కూడా అందులోకి సంబంధించినవి. నెక్స్ట్ బట్ నాట్ అప్లికేబుల్ ఆన్ గవర్నమెంట్ అండ్ ఎన్బిఎఫ్సి. ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ఈ ఎన్బిపిసిఏ నామ్స్ అనేవి అప్లికేబుల్ అవ్వంట. యూటీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, డిపాజిట్ టేకింగ్ ఫైనాన్స్ కంపెనీకి కానీ ఇవి అయితే అప్లికేబుల్ అవ్వంట. ఎక్కడికి అప్లికేబుల్ అవ్వో జనాలందరూ అక్కడికి వెళ్ళి లోన్ తీసుకుని కొడతారు. సింపుల్ లాజిక్. నెక్స్ట్ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను నేను. Until then, thanks. Thank you.